మిషన్ అగ్నివీర్ వాయు డేట్ 70 ఇలాంటి పీడిఎఫ్స్ మీ ఎగ్జామ్ కోసం డైలీ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పంపిస్తాను. ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ గా అయిపోయింది, మ్యాథమెటిక్స్ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఫిజిక్స్ టాపిక్ థర్మల్ ఎక్స్పాన్షన్, జనరల్ సైన్స్ టాపిక్ అనిమల్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్ బుక్స్ అండ్ ఆథర్స్ ప్లస్ నేషనల్ సింబల్స్. ఫస్ట్ పీడిఎఫ్ ఫిజిక్స్ టాపిక్ థర్మల్ ఎక్స్పాన్షన్ లో మీకు 2 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది టైప్స్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, అందులో ఫార్ములాస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ అండ్ ఎక్స్పాన్షన్ బేస్డ్ 1 లైన్ ఆన్సర్స్, దాంతో పాటు నంబర్ బేస్డ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే మీకు 30 ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే గ్రూప్ వై అండ్ గ్రూప్ ఎక్స్ ప్లస్ గ్రూప్ వై అప్లై చేస్తారో వాళ్ళకి జనరల్ సైన్స్ స్టూడెంట్స్ టాపిక్ ఇస్ అనిమల్స్. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది క్లాసిఫికేషన్స్ ఆఫ్ అనిమల్స్, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, వాటి ఎగ్జాంపుల్స్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ తో సహా ఇచ్చినాను, చూసుకోండి. అండ్ అనిమల్స్ కి రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఓవిపోరస్ వివిపోరస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్, ఇలా వాటి ఎగ్జాంపుల్స్, వాటన్నింటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 1 లైన్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఒకే చోట ఇచ్చినాను, మీరు చదువుకోండి. ఇందులోనే మీకు 30 ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే గ్రూప్ వై అండ్ గ్రూప్ ఎక్స్ ప్లస్ గ్రూప్ వై ఎగ్జామ్ కి అప్లై చేస్తారో వాళ్ళకి ఈ రోజు జనరల్ నాలెడ్జ్ టాపిక్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్ ప్లస్ నేషనల్ సింబల్స్. ఈ పీడిఎఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్, అది ఎవరు రాశారు, నోబెల్ ప్రైజ్ రిలేటెడ్ బుక్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ బుక్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ పార్ట్ 2 లో నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా లో ప్రతిదీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1 లైన్ ఆన్సర్స్ ఇచ్చినాను, చూసుకోండి. ఈ పీడిఎఫ్ చదువుకొని ఇందులోనే మీకు 30 ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రతిరోజు ఒక పీడిఎఫ్ రివిజన్ చేసి అందులో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి.